బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 97.7 మిల్లీలీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, కొత్తగూడెం, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లిపేట, యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. నిన్న రాత్రి వరకు రాష్ట్రంలో సీజన్ సగటు 329.3 మిల్లీమీటర్లకు గాను 530 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రాజ్ అందిస్తారు. చెప్పండి రాజ్. శోభ, అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు జిహెచ్ఎంసీ హైదరాబాద్ విషయానికి వస్తే జిహెచ్ఎంసీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తామని, అదేవిధంగా ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ కూడా ఈ రోజు అతి భారీ వర్షం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారింది. 514 మీటర్ల ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL లెవెల్ చేరుకుంది. ఇప్పటికే 6500 క్యూసెక్ల అవుట్ ఫ్లో తోటి హుస్సేన్ సాగర్ నుండి కూడా నీరు కిందికి వదులుతా ఉన్నారు. అదే నేపథ్యంలో జంట జలాశయాల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కూడా మూసీ నదికి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతా ఉంది. ముసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ కుండపోత వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నిన్నటి వరకు అంటే ఈ రోజు తెల్లవారుజామున కూడా ఒక భారీ వర్షం అయితే పడింది. ముఖ్యంగా కోటి, నాంపల్లి, లక్డీకాపుల్, మాసప్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కూడా పడింది. ఇదే ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన అయితే అల్పపీడనం ఉందో నిన్నటి నుంచి బలహీనపడిందని, ప్రస్తుతం అది దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ సరిహద్దులో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం ఏదైతే ఉందో అది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల వరకు కూడా వర్షాలు ఉంటాయి. కానీ ఈ రోజు అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పలు జిల్లాలకు ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించిందో, ముఖ్యంగా నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిందో, అదేవిధంగా 20 సెంటీమీటర్లకు పైగా ఆయా జిల్లాల్లో కూడా వర్షపాతం ఈ రోజు నమోదు కావచ్చని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వస్తే పలు కాలనీలు కూడా ఇంకా కూడా జలదిగ్బంధంలోనే ఉన్న పరిస్థితి ఉంది. చాలా కాలనీలు కూడా చాలా ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి ఉంది. అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నప్పటికీ కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా 2-3 రోజుల పాటు మోస్తారు వర్షాలు అయితే కొనసాగుతాయి. ఈ రోజు మాత్రం భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శోభ. రాజ్.